తొలి ఏకాదశి అంటానికి ఒక కారణం ఉందన్నమాట. మనకి ఎక్కువ మటుగా పండగలు పబ్బాలు ఇవన్నీ కూడా ఆషాఢ మాసం నుంచే మొదలవుతాయి. రకరకాలైనటువంటి పండుగలు చాలా ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే దక్షిణాయనం అనేది ఈ మాసంతో ఆరంభమవుతుంది. దక్షిణాయనంలోనే మీకు దీక్షలు కానివ్వండి, ఎవరు దీక్షలు తీసుకున్నా ఏం చేసినా ఎక్కువ దక్షిణాయనంలో ఉన్నప్పుడే దీక్షలు తీసుకుంటారు. ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అయిపోగానే భాద్రపదంలో గణపతి వచ్చేస్తాడు. ఆశ్వీజంలో అమ్మవారికి సంబంధించిన పండుగలు వస్తాయి. కార్తీకంలో ఒక పక్కన పరమేశ్వరుడు, ఇంకో పక్కన విష్ణుమూర్తి, ఇరువురికి ఇలా మొత్తము దక్షిణాయనం అంతా నియమాలతో కూడినటువంటి సమయం కాబట్టి పండుగలు పబ్బాలు ఎక్కువ వస్తాయి. ఈ పండుగలన్నిటికీ ముందుగా వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది అని దీన్ని తొలి ఏకాదశి అంటారు. దీనికి ఇంకో పేరు ఉంది, శయన ఏకాదశి అంటారు, లేదా దేవశయని అని పిలుస్తారు. ఎందుకనండి? ఈ శయన ఏకాదశి ఏమిటయ్యా అంటే అందరినీ స్థితి చేసేటటువంటి విష్ణుమూర్తి ఆయన యోగ నిద్రలో పడుకుండేటటువంటి మాసం. ఎప్పటిదాకా పడుకుంటారయ్యా? 4 నెలల పాటు పడుకుంటారు. ఈ 4 నెలల పాటు ఆయన పడుకుండేటటువంటి ఆ యోగ నిద్ర ఏదైతే ఉందో ఆ సమయంలో ప్రతి వాళ్ళు కూడా విశేషంగా భగవద్ ధ్యానము నామ సంకీర్తనం చేస్తూ ఊరికినే అటు ఇటు ఎక్కువ తిరగకుండా ఈ 4 నెలలని చాతుర్మాస్య వ్రతాలు అంటూ ఆరంభం చేయాలి. ఆ చాతుర్మాస్య వ్రత ఆరంభం ఇప్పుడు అవుతుంది. తర్వాత మనకి చక్కగా చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠము, ఆషాఢము వచ్చేటప్పటికి వర్ష ఋతువు మొదలవుతుంది. ఈ వర్ష ఋతువు మొదలవుతుంది కాబట్టి వర్ష ఋతువులో చాలా విశేషంగా వర్షాలు అన్ని కూడా వస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి అన్ని రకరకాలైనటువంటి పంటలు అన్ని కూడా మనకి ఇక్కడి నుంచి జీవం అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. జీవోద్భవానికి అవసరమైనటువంటి వర్షం వచ్చేటటువంటి దానికి యోగ్యమైనటువంటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అన్నారు ఈ మాసంలో వచ్చిన ఏకాదశిని. ఇలా తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటానికి ఒక్క ఈయన నిద్రపోవడమే కాదు, పరమేశ్వరుడు కూడా ఆయన చక్కగా అట్లా యోగంలోకి వెళ్ళిపోయేటటువంటి, యోగ తపస్సు చేసుకునేటువంటి ప్రధానం. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు కార్తీక పౌర్ణమి దాకా ఉంటుంది, ఆషాఢ పౌర్ణమితో ఆరంభమవుతుంది. కాబట్టి ఈ పౌర్ణములన్నీ కూడా మనం లెక్క వేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో ప్రవేశించడమే దక్షిణాయనం మొదలవుతుంది.